హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ ఫర్ చిల్. సో ఈరోజు అయితే మనం బీన్స్ కర్రీ ఎలా ట్రై చేయాలి అనేది చూద్దాం. బీన్స్ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిది. సో ఇది టేస్టీగా ఎలా చేయాలో చూసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ అయితే బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండి పెట్టుకొని ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. సో కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది మనకి. పోసుకొని బాగా కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇదేంటంటే కొంచెం మాడకుండా కింద నుంచి బాగా తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేసిన తర్వాత బాగా కింద నుంచి అయితే మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అదేంటంటే కొంచెం అడగంటకుండా మాడకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం కారం, అలాగే వెల్లుల్లిపాయ, ఇంకా పచ్చి కొబ్బరి పొడి మనకి బయట దొరుకుతుంది. సో అది 3 కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. కారం వచ్చేసి మనకు టేస్ట్కి సరిపడా, మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఈ 3 కలుపుకొని ఇలా మిక్సీ పెట్టుకొని ఆ పొడి మనం ఫ్రై చేసుకుంటున్న బీన్స్లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పొడి మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో అన్ని సైడ్స్ ఇంకా కింద నుంచి బాగా కలుపుకోవాలన్నమాట, మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రై అయ్యేటప్పుడు మనకి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇలా అన్నిటికీ పట్టేలాగా బాగా కింద నుంచి అంతా కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడుతున్నప్పుడు మనకు కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. బీన్స్ అలాగే ఈ కొబ్బరి పొడి అది ఉంది కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకైతే ఇలా వస్తుందన్నమాట, డ్రైగా ఉంటుంది. చాలా బాగుంటుంది కర్రీ. సో ఇంతే అండి, బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్పండి. థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, ఇవే కాదు ఇంకా చాలా కంటెంట్ అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.